అండ్ శ్రీతేజ్ గారు ఫస్ట్ మీకు వర్మ గారు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అంటే ముందు మీకు ఏమన్నా స్క్రీన్ టెస్ట్ అది చేశారా లేకపోతే నువ్వు యాప్ట్ అన్నట్టు తీసేసుకున్నారా? స్క్రీన్ టెస్ట్ ఏం చేయలేదండి. December 6th కరెక్ట్గా డేట్. నాకు నైట్ 8:30 అలా కాల్ చేసి నాకు ఒక ఫోటో పంపించారు. ఫోటో పంపించి ఆ లుక్లో నన్ను నా ఓన్గా అంటే ఆ లుక్లో అసలు ఎలా ఉండాలో పంపించుకున్నాను ఫస్ట్. అప్పటికప్పుడు ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. లుక్ ఎప్పుడో కదా లుక్ 89 ఆ టైంలో లుక్ చంద్రబాబు గారు. ఆ డ్రెస్సింగ్ కూడా వేరే స్టైల్ ఉంటుంది అప్పుడు. ఇంకా ఇవి నా దగ్గర కరెక్ట్గా లేవు. అంటే నేను 100% ఆ లుక్లో ఏముందో అలాగే ఇవ్వాలనేది నాకు ఎప్పుడు ఉండే నా అవుట్పుట్ ఎప్పుడు అలాగే ఉండాలి. 100% నాకు ఇది పంపించారు. ఆ ప్యాంట్ షర్ట్ స్లిప్పర్స్ కానీ హెయిర్ స్టైల్ ఉన్న వైట్ ఆయన చేతిలో పట్టుకున్న ఒక బుక్ అండ్ పెన్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉండాలి. దానికోసం లక్కీగా నా దగ్గర ఒక టైప్ ఆఫ్ షర్ట్ ఉండిపోయింది. అది ఎందుకుందో నాకు తెలియలేదు. ఆయన పంపించిన ఆ కలర్ షర్ట్ ఈ కలర్ షర్ట్ రెండు ఒకటే. లక్కీగా షర్ట్ అండ్ ప్యాంట్ ఇంకోటేమో బుక్ ఆయన డైరీ పట్టుకుంటారు. నేనేమో లక్కీగా అదే కలర్లో భగవద్గీత ఉంది నా దగ్గర చిన్నది పాతది. సరే ఇంకా అది పట్టుకొని ఫొటోస్ అయి దిగి ఇమీడియట్ పంపించా. 9 కల్లా పంపిస్తే ఇంకా చూసారు బాస్. చూసి వెంటనే ఓకే అన్నారు. ఓకే అని జనరల్గా మామూలుగా అందరు డైరెక్టర్స్ అయితే ఆఫీస్కి పిలవడం స్క్రీన్ టెస్ట్ మనకి ఆర్జీవి గారు డిజిటల్ ఫాస్ట్నెస్ ఎక్కువ కాబట్టి జస్ట్ లేదండి. అంటే నేను అంతకుముందు వంగవీటి దేవినేని నెహ్రూ గారి క్యారెక్టర్ చేశాను. ఇంకా అప్పటి నుంచి అంటే నా మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా నన్ను చేయలేదు. అప్పుడు కూడా ఆడిషన్ చేయలేదు. పిలిచారు, లుక్ టెస్ట్ మాత్రమే చేశారు. నాకు చెప్పారు కరెక్ట్గా ఇమీడియట్ నాకు పిక్స్ చూపించారు. ఆ గెస్చర్స్ నేను ఇమీడియట్ చూసి ఇమీడియట్ చేశాను. అంటే అది త్వరగా గ్రాఫ్ చేయడం వల్ల నన్ను కాన్ఫిడెన్స్ లెవెల్ నన్ను చెక్ చేసి ఉంటారు బహుశా. నేను ఇప్పటికీ నాకు అది నన్ను ఎలాగా అసలు ఆడిషన్ కూడా చేయకుండా సెలెక్ట్ చేశాను నాకు ఇప్పటికీ ఉంటుంది. ఎప్పుడు మనసులో ఒకసారి అడుగుదాం సార్ని అని. అలా జరిగింది. బట్ మీకు వంగవీటికి రానంత పేరు దీనికి వచ్చింది, లక్ష్మీస్ ఎన్టీఆర్కి వచ్చింది. వంగవీటికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలిసాను, ఒక మంచి యాక్టర్ ఉన్నాడని తెలిసాను. ఇప్పుడు ఈ క్యారెక్టర్తో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు గారి క్యారెక్టర్తో టోటల్గా నేను 2 స్టేట్సే కాకుండా ఇండియా లెవెల్లో యాక్టర్గా అయితే నాకు రికగ్నైజేషన్ వచ్చిందండి, గట్టిగా వచ్చింది. అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్స్ బాగా వస్తున్నాయి. యాక్టర్గా యాజ్ యాక్టర్గా బాగా చేశాడు. అసలు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ బయోపిక్స్ చేసింది మీరే అనుకో. నాకు తెలిసి ఈ మూవీ బయోపిక్ లానే వీళ్ళిద్దరు చేసినట్టున్నారు. మీరేమో వంగవీటి చేశారు, మళ్ళీ ఎన్టీఆర్ కథానాయకుడిలో యాక్ట్ చేయడం జరిగింది, మళ్ళీ ఇందులో ఇంట్రెస్ట్ నాకు అది. అంటే నాకు దానికి కూడా కృషి గారు కూడా నన్ను ఆడిషన్ చేయలేదండి, పిలిపించారు. లక్కీగా ఆ హెయిర్ స్టైల్ అది నాకు లక్కీగా ఉంది. నేను అంటే నెక్స్ట్ లుక్ ఏదైనా వెరైటీ లుక్ చూద్దాం, రెగ్యులర్ ఉండొద్దు నేను అని ఆలోచించుకుంటూ నన్ను వంగవీటి చూసి నన్ను చీఫ్ అసోసియేట్ నందు అని ఉన్నారు, ఆయన కాల్ చేశారు. రమ్మని వెళ్ళాను. వెళ్తే ఇమీడియట్ ఆయన చూసి ఎగ్జాక్ట్ ఉన్నాడు, నాకు ఫిక్స్ అన్నారు. ఆయన ఇమీడియట్ లైక్ లుక్ టెస్ట్ ఆ హెయిర్ స్టైల్ అంతా చూసారు, డ్రెస్ వేశారు, 100% యాప్ట్ అనుకున్నారు. ఇంకా నేను అక్కడి నుంచి నా హోంవర్క్ ఇమీడియట్ నాకు 2 days టైం ఉంది షూటింగ్. ఇంకా ఇమీడియట్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వీడియోస్ చూడటం, ఆయన గెస్టర్స్. ఆయన కూడా అది 78 కదా ఆ టైం. 78లో ఆయన ఎలా ఉండేవాళ్ళు, అసలు లుక్ ఎలా ఉన్నాయి అంటే చాలా తక్కువ ఉన్నాయి ఫొటోస్. ఇంకా లుక్ అది చూసుకొని అప్పుడు మేనరిజమ్స్ ఎలా ఉండుంటాయి బహుశా కాంటెంపరీలో మన దగ్గర ఉన్న వీడియోస్కి అప్పటికి మ్యాచబుల్గా ఉండేవి చూసుకొని చేశాను. అదొక నాకు చాలా అది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. తక్కువ ఉండొచ్చు లెంత్, బట్ 2 కథానాయకుడు మహానాయకుడు 2 సినిమాల్లో నటించే అవకాశం నాకు బాగా కలిగింది. దానికి థర్డ్ పార్ట్ కింద దీంట్లో కంటిన్యూ అవడం అది ఇంకా అసలు ఎవరికి దక్కలేదు, నాకు దక్కిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరు చెప్తున్నారు అది అసలు ఒకే అబ్బాయి 2 క్యారెక్టర్లు ఎలా చేశాడని చెప్తున్నప్పుడు మనసులో ఒక చిన్న ఆనందం, హ్యాపీనెస్. అది వయసుకు మించిన వర్క్ వచ్చింది కదండి, అది చాలా బాగా అనిపిస్తుంది. ఒక 2 సీఎం క్యారెక్టర్స్ మీరు పోర్ట్రే చేయడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారిది అండ్ అలానే చంద్రబాబు నాయుడు గారిది. సో ఆ రకంగా చూసుకుంటే మాత్రం నిజంగా. సో యజ్ఞ గారు, మీరు లక్ష్మీ పార్వతి గారిని ఏమన్నా మీట్ అవ్వడం జరిగింది అంటే డీటెయిల్స్ అప్పుల్లో మీరు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అన్నది డిస్కషన్ కావచ్చు, మీరు పర్సనల్గా మీట్ అయ్యి ఏమన్నా చేయడం జరిగిందా లేకపోతే ఆర్జీవి గారే డైరెక్ట్ చేసేసారా? లేదండి, త్రూ అవుట్ మూవీ షూటింగ్ I didn't watch any of her videos, nothing.
only the look test, I was supposed to look like, you know, the simple, very simple cotton sari, parted hair, that's it. I didn't follow her body language, nothing at all. So I followed what director had to tell me, I followed that completely. So I met her only after the entire movie was over. So I met her only for like 5-10 minutes, that's it. So I have not copied her body language, talking style, nothing. So it is like, you know, how I would portray. I thought like I'm Lakshmi Parvati and I had to act, that's it. Okay. So what did she say? Me, 5-10 minutes conversation lo. She was very happy and she's like, you know, I wanted to meet you. I actually wanted to meet the real Lakshmi Parvati, and she told me like, you've acted very well. She told me that, you know, she felt as if she is only working in that movie. It was so realistic and she was overwhelmed. She was actually crying. So she was very much overwhelmed. So I was happy that, you know, I am portraying a real life character. At least I could make a person feel that, you know, she was there in that situation. Obviously it's happened with her. So when she sees it on screen, if I could do at least even 50% of that, she would be definitely happy. So yeah. And Vijay Kumar garu, so RGB గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, సో యూనో మీకు ఈ మూవీలో పర్ఫామ్ చేసిన ఆర్టిస్టులు అందరిలో కూడా మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందంటే నాకు విజయ్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందని చెప్పడం జరిగింది. యా, సో అంత బాగా ఆర్జీవి గారు మనసు దోచుకున్నారు అనమాట అయితే మీరు. సో ఏంటి ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆర్జీవి గారితో. ఆయనతో వచ్చేవి అంటే అమ్మా ఏనాడో అదృష్టం చేసుకుంటే ఆయనతో వచ్చేయడం జరుగుతుంది. నేను ఆర్టిస్ట్గా అంటే కెమెరా ముందు నేను తక్కువే కానీ నువ్వు చేశాను. ఎస్బీజీ ఛానల్స్లో చాలా సీరియల్స్ చేశాను. కెమెరా నాకేం కొత్త కాదు. అసలు నేను వెండితెరకు వచ్చింది ఎన్టీ రామారావు క్యారెక్టర్తో. ఇప్పుడు 90 ఇయర్ గుర్తులేదు, యమదొంగ వచ్చింది చూసారా, ఎన్టీఆర్ రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్. అప్పుడు పెద్ద ఎన్టీఆర్ వేషం నేను వేసాను. ఆనాడే నేను ఎన్టీ రామారావుగా గుర్తించబడ్డాను. తర్వాత నేను తిరుపతిలో నేను నాటకం ఆడినప్పుడు ఏ వెలుగులకి ప్రస్థానం అని సిద్ధార్థ్ రెడ్డి తెల్లారి పేపర్లో హెడ్డింగ్ ఎన్టీఆర్ఏ అనేసి నా ఫోటో వేసి మ్యాటర్ రాశారు. అంటే స్టేజ్ మీద అట్లా కనబడతాను. దాని మీద నన్ను విషయాలు అడిగారు, ఇవన్నీ చెప్పాను ఆర్జీవి గారితో. చెప్తే ఓకే అలా అయితే ఒక డైలాగు మీకు చెప్పిస్తాను, అది మీరు షూట్ చేసి పంపండి అన్నారు. అది అట్లాగే నేను చేసి పంపాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు బాడీ లాంగ్వేజ్ ఇంచుమించు నాలాగే ఉంటుంది, ఆయనలాగే ఉంటుంది, నాలాగే ఆయన ఉంటుంది, ఆయనలాగే నాది ఉంటుంది అనేసి ఉంది. కాబట్టి నేను ఆటోమేటిక్ దాని గురించి నేర్చుకోవాల్సిన పని లేదు. నేను ఏం చేసినా ఇంచుమించు స్టేజ్ మీద ఎన్టీఆర్ గారు లాగే చేస్తాను అని అనుకు నేను చెయ్యాలని చేయను. అది నాకున్న అలవాటు అంతే. అది ఆయన చూసి 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 ఆ ప్రభావం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన మీద నాకున్న ప్రేమ వల్ల అయితే ఉండొచ్చు. ఇంచుమించు ఆయనలాగే ఉంటాయి మూమెంట్స్. దాని మీద చాలా తేలిగ్గా నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆయన ఇంతకుముందు చాలా మంది చూశారట, నాకు ఆ విషయం నాకు తెలియదు. కానీ నన్ను చూసిన వెంటనే యు ఆర్ ఫిక్స్ అన్నారు. అది నాకు చాలా నైస్. సో ఫిక్స్ అన్నారు, అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేయడం జరిగింది. కానీ పూర్తి నమ్మకం లేదు నా మీద. ఏంటంటే ఆ డ్రెస్, ఆ లాల్చి పైజామా వేయడంతో మామూలుగా ఏ మేకప్ లేకపోయినా ఎన్టీఆర్ లాగా ఉంది స్ట్రక్చరు అని ఇష్టపడ్డారే తప్ప నేను ఇంత నటన చేస్తానన్న సంగతి తెలియదు, వాళ్ళు ఊహించలేదు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఒక మాట అన్నారు నాతో, సార్ మీరు విజయ్ గారు అంటారు నన్ను, మహానుభావుడైన విజయ్ గారు, మీరు ఎన్టీ రామారావు గారు సినిమాలు బాగా చూడండి, ఆయనలాగా ఓ 50% మీరు చేయగలిగితే చాలు అన్నారు. మనసులో నవ్వుకున్నాను. ఎందుకంటే నాకు నేను చేయగలనే ధీమా, గర్వం కాదండి, నా పట్ల నాకున్న ధీమాతో నవ్వుకుని అలాగే సార్ అన్నాను. అయితే ఒకటమ్మా, స్టేజ్ మీద నటుడు నటన వేరు, నిత్య జీవితంలో వాడి ప్రవర్తన వేరు. కానీ ఎన్టీ రామారావుని నేను ఎలక్షన్ టైంలో తిరిగే టైంలో ఆయన మా కోయిలూడు వచ్చినప్పుడు, మాది కోయిలూడు అండి, కోయిలూడు వచ్చినప్పుడు మా దొడ్డులోనే మా సరౌండర్లోనే ఆయనకి రూమ్ ఏర్పాటు చేశాం. కాబట్టి కొన్ని గంటల తరబడి ఆయన్ని నేను చూసా, బాగా అబ్జర్వ్ చేశాను. భోజనానికి కూడా వెళ్ళా. ఆయన భోజనం చేసే విధానం, ఆయన నడక, ఆయన ప్రవర్తన, ఆయన చూపు, అవన్నీ కూడా బాగా చూశాను.
కాబట్టి ఈజీగా చేయగలిగాను. ఇది సహజంగా నేను నటుడిని, అన్ని పాత్రలు ఏదైనా నటుడు అనేవాడు ఒక పాత్రకి ఫిక్స్ అయిపోతాడు. నేను అలా కాదు, లేడీ పాత్ర కూడా వేశాను, వెయ్యాలని, అన్ని రసాలు పోషించాలనే ఆశ. సోషల్ నాటకాలు ఆడేవాడిని నేను. నన్ను ఈ హైదరాబాద్ చాలా చోట్లకి వెళ్తే ఒక ముద్ర వేశారు, విజయ్ కుమార్ పౌరాణిక ఆర్టిస్ట్ అని ముద్ర వేశారు. దాని మీద వెళ్ళిన చోటల్లా విజయ్ గారు రండి కూర్చోండి అనేసి గౌరవించారు, కానీ నాకు చేత ఎవరు పాత్ర చేయించాల. కారణం ఏంటంటే ఇది పౌరాణిక ఆర్టిస్టు అని. పౌరాణిక ఆర్టిస్ట్ అంటే నేను సోషల్ ఆర్టిస్ట్ నుంచి పౌరాణికంలోకి వచ్చిన వాడిని కాబట్టి పరిషత్తులో ఇన్ని నందులు, ఇన్ని గరుడ, ఇన్ని ఎన్టీఆర్ గెలుచుకోగలిగాను. అది పౌరాణిక ఆర్టిస్ట్ అలవాటు ఉన్నవాడు పరిషత్తుకు పనికిరాడు. నేను సోషల్ టచ్ ఉన్నవాడిని కాబట్టి చేయగలిగాను. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.